హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సుప్రీంకోర్టుకి రిలేటెడ్ డీటెయిల్స్, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా న్యూగా అపాయింట్ అయ్యారు. సో వాళ్ళకి సంబంధించిన అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉంటారు, సో ఇటువంటి డేటా అంతా కూడా ఈరోజైతే మనం ఈ వీడియోలోనే సో మొదటగా మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దామండి. ఇది మన రిపబ్లిక్ ఇండియాకి హైయెస్ట్ కోర్ట్ అని చెప్తారు. ఇందులో సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 జడ్జెస్ ఉంటారు. అంటే మొత్తం మీద 34 మెంబర్స్ ఉంటారన్నమాట జడ్జెస్ కింద. ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1 అక్టోబర్ 1937లో ఈ సుప్రీంకోర్టు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి హెడ్ క్వార్టర్స్ అయితే న్యూఢిల్లీ అండి. అక్కడ తిలక్ మార్గ్ అని ఉంటుంది. ఆ ప్లేస్లోనే మనకి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అయితే దీన్ని మన ఆర్టికల్ 124 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని దీని గురించి డీటెయిల్డ్గా రాశారు. అంటే ఏ ఆర్టికల్ ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుందంటే ఆర్టికల్ 124 మాట మన కాన్స్టిట్యూషన్లో. అయితే ఎవరైనా ఒక సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ కింద ఎలక్ట్ అయిన తర్వాత ఎప్పటి వరకు అతను చీఫ్ జస్టిస్ కింద ఉంటారు అంటే 65 ఇయర్స్ వచ్చే వరకు మాట. అంటే వన్స్ అపాయింట్ అయితే 65 ఇయర్స్ వరకు అతను సిజేఐ కింద ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఆయన మీద ఎటువంటి ఎలిగేషన్స్ వస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అతన్ని రిమూవ్ చేస్తారు. లేదు అంటే టిల్ అతని రిటైర్మెంట్ ఏజ్ వచ్చే వరకు కూడా అతనే మనకి సిజేఐ అవుతారు. సో ఒక సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అసలు ఎలా ఎలక్ట్ చేస్తారు, ఆయన ఎలిజిబిలిటీస్ ఏంటి, సో వీటికి వచ్చామనుకోండి. అసలు ఈ సిజేఐ అనే దాన్ని కొలీజియం సిస్టమ్ ద్వారా రికమెండ్ చేస్తారు. సో ఏంటి ఈ సిస్టమ్ అంటే ప్రీవియస్గా మనకి ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారో అతను ప్లస్ రిమైనింగ్ 33 జడ్జెస్ ఉంటారు కదా, వీళ్ళందరూ కన్సల్టేషన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉండాలో వాళ్ళు ఒక నేమ్ని నామినేట్ చేస్తారు. అతన్ని మన ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఆ ప్రెసిడెంట్ అతన్ని అడ్మినిస్ట్రేట్ చేస్తారన్నమాట ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి. అయితే ఇలా సెలెక్ట్ చేసే మెథడ్ ఏదైతే ఉందో ఇది మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 124(2) క్లాజ్ నుంచి తీసుకున్నారు. అంటే అది కూడా అడుగుతారండి మనకి ఎప్పుడైనా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 124 క్లాజ్ 2 మాట. అయితే ఈ సిజేఐ అనే పదవి ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అయిందంటే మన ఇండియాలో, అంటే అంతకుముందు చీఫ్ అనేవారు ఒక అతను ఉండేవారు, కానీ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది టర్మ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 26 జనవరి 1950 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మన ఇండియాకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే పర్సన్తో స్టార్ట్ అవుతుంది. అయితే మన రిపబ్లిక్ ఇండియాకి అంటే 1950 తర్వాత ఫస్ట్ సిజేఐ ఎవరంటే హెచ్జే కనియా. సో ఆయన పేరు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈయన మనం అంటే ఆర్డర్ ప్రకారం చూస్తే అంటే 1937 నుంచి చూసినట్లయితే 6th పర్సన్. కాకపోతే ప్రెజెంట్ అంటే రిపబ్లిక్ ఇండియా పరంగా ఆలోచిస్తే 1950లో కదా మనకి మెయిన్ సిజేఐ అనే పోస్ట్ స్టార్ట్ అయింది. సో ఇతనే మనకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట. అయితే ఒక సిజేఐని సెలెక్ట్ చేయాలి అంటే ఈ కొలీజియం సిస్టమ్ని ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏంటంటే అతనికి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఇంకేం ఉండాలంటే ఎక్స్పీరియన్స్ అండి. అట్లీస్ట్ 5 ఇయర్స్ ఏదైనా ఒక హైకోర్టు ఉంటుంది కదా అందులో జడ్జి కింద పనిచేసి ఉండాలన్నమాట. అట్లీస్ట్ 5 ఇయర్స్ ఆయన జడ్జి కింద పనిచేసి ఉండాలి. లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే కనీసం 10 ఇయర్స్ ఒక హైకోర్టులో అడ్వకేట్ కింద పనిచేసి ఉండాలి. సో ఈ క్రైటీరియాస్లో అంటే ఈ 2 ఎక్స్పీరియన్స్లో ఏ ఒక్క ఎక్స్పీరియన్స్ అతనికి ఉన్నా అతను ఆ సిజేఐ అనే పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. రీసెంట్గా మనకి న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేశారు. ఈయన 51th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. ఈయన పేరు సంజీవ్ ఖన్నా. ఈయన్ని అడ్మినిస్ట్రేట్ చేసింది మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అయితే ఇది మనకి ఒక సెరమోనీలో జరుగుతుందండి రాష్ట్రపతి భవన్లోని. సో ఆ సెరమోనీకి అటెండ్ అయింది అయితే వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్, అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా ఆ సెరమోనీకి అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇతను ఎవరైతే అపాయింట్ చేశారో ఇతను రిటైర్మెంట్ డేట్ ఏదైతే ఉందో అది May 13th, 2025. అంటే ఏ పర్సన్ అయినా ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత 65 ఇయర్స్ వరకు అతను ఉండొచ్చు. అయితే మరి ఆ 65 ఇయర్స్ అనేది చాలా తక్కువ పీరియడ్లోగానే వచ్చినట్లయితే ఆ డేట్కి వాళ్ళు రిటైర్ అయిపోయి నెక్స్ట్ సిజేఐ ఎవరైతే ఉండాలో వాళ్ళు కొలీజియం సిస్టమ్ ద్వారా ఎలక్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇవి మనకి సుప్రీంకోర్టు గురించి అండి. అయితే ఇప్పుడు మేము ఏదైతే ఎఫర్ట్ పెట్టి మీకు ఈ డీటెయిల్స్ అన్నీ మేము షేర్ చేస్తున్నామో ఇవి మనకి అన్ని విధాలుగా యూజ్ అవుతాయండి. మా ఎఫర్ట్స్ కానీ ఏదైనా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇది చాలామందికి రీచ్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.